మా నాన్న మళ్ళీ వండేలాగండి చేపల కూర. ముందుగానే ఉప్పు పసుపు కారం వేసి కలిపి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, చిన్న కొబ్బరి ముక్క అండి, అంతే పేస్ట్ వేసింది. వేరే ఏం మసాలాలు ఏమి ఉండవండి, చాలా సింపుల్గా అనమాట. మొత్తం కలిపి పెట్టుకోవటం. ఇందులోనే చింతపండు రసం కూడా పోసుకొని, ఆయిల్ అండి, ఆయిల్ కూడా ఇందులోనే అనమాట డైరెక్ట్గా, ఇక ఏ తాలింపులు ఏం లేకుండా అనమాట. సరిపడా ఆయిల్ పోసుకొని మొత్తం కలిపేసి పొయ్యి మీద పెట్టేసేయమండి. ముందు అనుకోలేదండి వీడియో తీద్దామని, లేదంటే మొత్తం ప్రిపేర్ చూపించేదాన్ని. చాలా అంటే చాలా బాగుండేదండి ఇలా ఈ ప్రాసెస్లో. దీనికి సరిపడా చింతపండు గుజ్జు పోసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ అంటే ఈ ముక్కలు కలిపి నీళ్ళేనండి. ఇలా ముక్క సరిపడా పోసి పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల నుంచి మీడియం పెట్టుకోవాలండి. మనం పోసుకున్న పులుసు ఇలా చిక్కగా అయిన దాకా ఉడకనిచ్చుకోవాలండి. ఇప్పుడే కొంచెం ఉప్పు కారం టేస్ట్ చూసుకోవాలి. కారం అసలు ఎదుగునండి, ఉప్పు కొంచెం టేస్ట్ చూసుకొని తగ్గితే కొంచెం కలుపుకోవచ్చు. ఉప్పు అయితే సరిపోయిందండి. ఇది గరం మసాలా వేసి కొత్తిమీర, అయిపోయిందండి చేపల కూర. ఎంత ఎమ్మీగా ఉంది చేపల కూర రెడీ అండి. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.